కానీ ప్రయత్నం చేస్తారు. నెల తిరిగేటప్పటికే డబ్బులు తెస్తుంది. ఉద్యోగం లేనటువంటి అమ్మాయి అన్న అయితే నిన్ను చేసుకోవాలంటే మేము ఎదురు ఇవ్వాలా, అయ్యా మేమంతా కట్నాలు కానుకలు ఇవ్వలేము అని చెప్పేవారు ఉంటారు. కానీ ఈ అమ్మాయి కట్నాలు ఇచ్చినా కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా నెల తిరిగేటప్పటికల్లా సాఫ్ట్వేర్ అంటే ఏదో సంవత్సరం మొత్తం మీద మినిమం 7 లక్షలు 8 లక్షలు డబ్బు వస్తుంటుంది కదమ్మా. మరి అవి వస్తున్నాయన్నా కూడా వివాహం కావటం లేదంటే దాంట్లో లోతుగా పరిశీలిస్తే ఆ అమ్మాయి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొన్ని దోషాలంటూ ఉన్నాయి. కనుక ఇలాంటి దోషాలకి ఏదంటే కొంత ఇమీడియట్గా మనం వెంటనే స్పందించకూడదు. గతంలో నేను చెప్పుకుంటూ వచ్చాను కొన్ని పరిహారాలు. దీంట్లో కొన్ని లోతుగా వెళ్ళి మనం దీన్ని పరిశీలించిన తర్వాత చెప్పాలి. అందుకే ముఖ్యంగా ఏంటంటే అమ్మ, నువ్వు లైన్లో ఉండుంటావు, ఫోన్ ఇది టీవీ చూస్తుంటావు కనుక ఇప్పటిదాకా మీరు ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు కనుక వ్యతిరేకతలు వస్తున్నాయి. ఇంకొక 6 మాసాలు ఓపిక పట్టు. 6 మాసాల తర్వాత కొంత మంచి కాలం అనేది వస్తుంది. రాబోయేటువంటి ఆగస్టు తర్వాత వివాహ యోగానికి రంగం అంతా కూడా సిద్ధమవుతుంటుందమ్మా. అయితే ఎక్కువ భాగం ఏంటంటే ఆదివారం పూట సాయంత్రం సమయంలో అంటే 5:45 నుంచి 6:45 దాని ప్రదోష కాలం అంటారు. కనుక ఆ సమయంలో ప్రతి ఆదివారం అనమాట, ఆ సమయంలో ఒక 3 తమలపాకుల్ని దగ్గర ఉంచుకో. మంచి ఆకులు, లేత ఆకులు దగ్గర పెట్టుకోను. ఆ 3 తమలపాకుల్ని ఆ సమయంలో ఉంటూ ఆ రాత్రికి కూడా ఆ 3 తమలపాకుల్ని తాను నిద్రించేటువంటి చోట పక్కన పెట్టుకుని రెండవ రోజు అంటే సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎడిదిరిగి ఆఫీస్లో ఉంటుంది కనుక దానికి కొంచెం సున్నము కొంచెం వక్క వేసేసి చక్కగా తాంబూల సేవనం చేయను. కనీసం ఆ విధంగా ఒక 11 సార్లు చేస్తే కొంత వివాహ యోగానికి సంబంధించిన అనుకూలతలు, అంటే దాంట్లో ఇతర దోషాలంటూ ఎన్నో ఉన్నాయి, అందులో చిన్న దోషంగా ఇది ఒకటి అడ్డుపడుతుంది కనుక ఈ చిన్న పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.